తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శుభమస్తు. శ్రీరామ జయం. గ్రహాలు 9, సూర్యుడు నక్షత్రం కానీ గ్రహాలలో ఒకటి, చంద్రుడు ఉపగ్రహం కానీ నవగ్రహాలలో, భూమి కుజుడు మన నివాస స్థలం అయిన కుజగ్రహంగా మనం స్వీకరిస్తూ, అనంతరం బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ 4 గ్రహాలను కూడా కలుపుకొని 5 గ్రహాలు ప్రధానమైనవి. కుజగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ 5ంటినే ప్రధానంగా జ్యోతిర్విజ్ఞానం మన జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశించింది. ఈ 5 గ్రహాలలో కూడా మళ్ళీ గురుగ్రహం సూర్యగ్రహానికి సమీపంగా సంచారం చేసే తరుణంలో గురుమూఢం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. కర్కాటకంలో గురువు ఉన్నప్పటికీ మూఢంగా ఉన్న కారణం చేత గురువు సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనకు అందించలేనటువంటి తరుణంలో ఉన్నటువంటి పరిస్థితులలో గురువు యొక్క అనుగ్రహం పొందడం కోసం పచ్చని పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించడం, పచ్చని పసుపు రంగులో ఉండే దుస్తులు దానం ఇవ్వడం, తీపి రుచి పదార్థాలు వీటిని అందరికీ వితరణ చేయడం, పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలు అందరికీ పంచిపెట్టడం, చేతికి పచ్చని దారం ధరించడం, పసుపు రంగు దుస్తులతో వస్తువులతో మన జీవితాన్ని గడపడం, పచ్చని గంధం నుదుటిన బొట్టుగా ధరించడం, వీటి వలన మనలో వశీకరణ శక్తి పెరుగుతుంది. ధనం కావాలి, జనాకర్షణ కావాలి, వశీకరణ శక్తులు కావాలి, 10 మంది నా మాట వినేటట్లుగా నా ప్రవర్తన ఉండాలి, 10 మంది నా చుట్టూరా తిరగాలి, నా మాట 10 మంది వినాలి, నేను ఏది చెప్పినా 10 మందికి శాసనంగా మారాలి అనే ఆలోచన కల వారంతా కూడా పాటించవలసిన విధి ఒక్కటి. అది గురువారం నాడు పసుపు కలిపిన గంధమును నుదుటిన ప్రత్యేకంగా అడ్డంగా బొట్టు వలె ధరించడం. పసుపు గంధము ఎవరి నుదుటన ఉంటాయో వారిలో గురుత్వం భాసిస్తుంది. వశీకరణ, బగళ, ఆకర్షణ, సర్వజన సమ్మోహన శక్తి వీటన్నింటికీ కూడా పసుపు గంధము మూలం అవుతాయి. శుద్ధమైనటువంటి తెల్లని తెలుపు వస్త్రంతో ధారణ చేస్తూ తెల్లని భస్మమును నుదుటన ధరించినట్లయితే సాత్విక గుణం అలవడుతుంది. లోకంతో మనకు పెద్దగా పని ఉండదు. మన మార్గాన మనం ఈశ్వరా నీవే అంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అలాగే సాధించే గుణంతో, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవాలి అనే లక్ష్యంతో, కూడబెట్టే గుణంతో, రజోగుణాత్మకంగా నేనే అన్నట్టుగా బ్రతకాలి అనే వారంతా కుంకుమను కూడా ధరించవలసి ఉంటుంది. ధరిస్తారు కూడాను. కానీ సత్వగుణం కన్నా, రజోగుణం కన్నా, తమో గుణం కన్నా గురువుకి సంబంధించిన జ్ఞానాత్మకమైన ఈ పసుపు వర్ణంలో మనలో ఒక ప్రశాంత గుణంతో పాటుగా ఆకర్షించే శక్తి ఉంటుంది. సకల జన సమ్మోహనం కావాలి, సకల జనులు నా మాట వినాలి అనేటటువంటి ఆ కోరిక కలవారంతా గురువారాలలో ఉపవాస వ్రతం చేసి సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి నుదుటన గంధం బొట్టు పెట్టుకొని పచ్చని పసుపు రంగులో ఉండే తీపి మిఠాయిలను అందరికీ వితరణ చేసినట్లయితే అలాంటి వారిలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అమ్మవారిని పూజించినా, రాముడిని పూజించినా, శివుడిని పూజించినా, ఎవరిని పూజించినా పూజా దేవతా సంబంధంగా ఉండే అర్చామూర్తి మీ ఇష్టం. కానీ ధరించే బొట్టు మట్టుకు గంధంతో ముడిపడి ఉండాలి. ఇది విషయం కనుక తెలుసుకున్నాం, పాటిద్దాం, ఆకర్షణ శక్తిని పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.